పెంచారు. మీకు ప్రభాస్ గారికి మధ్యన ఉండే కన్వర్జేషన్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్ వరకునే దట్ వాస్ కంప్లీట్లీ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో సినిమాలో మీ ఇద్దరి మధ్యన కన్వర్జేషన్స్ ఎంతవరకు ఉంటాయి, ఎలాంటి ఇంపాక్ట్? నాన్నగారికి ప్రభాస్కి జరిగేది ఫిలసాఫికల్గా ఉంటుంది. అండ్ ప్లస్ ప్రభాస్ రియల్ లైఫ్లో ఎలాగ నాన్నగారిని ఆడుకుంటాడో అదే క్యారెక్టర్ రాశాను నేను. అలాగే నాకు ప్రభాస్కి జరిగే క్యారెక్టరైజేషన్, ఒక క్వశ్చన్ అడుగుతాను, అందరి నోట్లో ఉన్న ఒక క్వశ్చన్, అందరూ ప్రభాస్ని అడిగే ఒక క్వశ్చన్ నేను అడుగుతాను సినిమాలో, దానికి తన ఆన్సరు చెప్తాడు. ఓకే, అది రేపు మధ్యాహ్నం దాకా చూడండి, రేపు మార్నింగ్ షోలో తెలిసిపోద్ది. ఒక్క నిమిషం, డైరెక్టర్ గారు సీక్వెల్ గురించి ఏదో చెప్తాను. You asked about sequel, Kanappa Part 2. Interestingly, after watching the movie, the priest from Srikalahasti temple, they asked the same question. When are you going to make Kanappa Part 2? I told them that give me another story, because this is a standalone story. The story we knew, we portrayed. In the time of these sequels and prequels, where every big movie is either a sequel or either a prequel, this is a standalone movie. మాదాపూర్లోని సినీ మేబీ దట్ కుడ్ బి అ ప్రీక్వెల్. ఐ డోంట్ నో, రేపు మీరు ఇచ్చిన సక్సెస్ మేరగా ప్రీక్వెల్ ఉండొచ్చేమో, ఐ డోంట్ నో, బట్ దట్ విల్ బి అ టోటల్ వార్ మూవీ. విష్ణు గారు సార్, ఇక్కడ సారీ బ్రదర్. మన సినిమాకి ప్రమోషన్స్ పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు మీరు. మన సినిమాలో కూడా అందరూ పాన్ ఇండియా స్టార్స్ చాలామంది ఉన్నారు. అక్షయ్ కుమార్ దగ్గర నుంచి, కాజల్ అగర్వాల్ దగ్గర నుంచి అందరూ ఉన్నారు. కానీ ప్రమోషన్స్లో ఎవరు కనిపించలేదు సార్, ఒక మోహన్ లాల్ గారు తప్ప. మీరు పాన్ ఇండియా ప్రమోషన్స్ చేశారు, సో ఎందుకని? అంటే సినిమా లేట్ క్షమించాలి, అది మీరు కొంచెం పొరపాటు పడారు. అది ఏంటంటే అక్షయ్ కుమార్ గారు పాల్గొన్నారు, ఓన్లీ ఇంటర్వ్యూ వరకు లేదు. అది యాక్చువల్గా ఏంటంటే దట్ వాజ్ అ వెరీ మేజర్ షో ఉజ్జయిని మహాకాల్ టెంపుల్ దగ్గర ఇండోర్లో. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని కూడా ఇన్వైట్ చేసి దట్ వాజ్ అ షో. ఇక్కడున్న చాలామంది మీడియా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్ ఎపిసోడ్. దట్ ఎంటైర్ థింగ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. నేనే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని ఇంటర్వ్యూస్ క్యాన్సిల్ చేశారు. సో దాన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత మనం కొంతమందిని పిలిచి వి డిడ్ ద ఇంటర్వ్యూస్. విష్ణు గారు, ఎస్ మ్యామ్. ఇక్కడ కన్నప్ప సినిమా స్టార్ట్ అయిన మొదటి నుంచి ప్రభాస్ గారు శివుడి పాత్రలో కనిపిస్తారు అని వింటున్నాము. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఒకవేళ చేంజ్ అయ్యారు? లేదైతే మీరు పోస్టర్ సరిగా ఫాలో అవ్వాలా. అక్షయ్ కుమార్ గారు శివుడుగా ఉన్నారు. ఆయనే ఫస్ట్ రోల్ తీసుకున్నారు అని విన్నాము. లేదు, తీసుకోలేదు. థ్యాంక్ యూ. విష్ణు గారు, అమ్మా. హాయ్ అండి. సో బెంగళూరులో సాంగ్ రిలీజ్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా సో ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి ప్రతి ప్రమోషన్ కంటెంట్లో వచ్చాయి. సో చూడలేని వాళ్ళకి కూడా జ్యోతిర్లింగాలు చూపించారు మీరు, థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మోహన్ బాబు గారు మాట్లాడినప్పుడు, ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన చెప్పారు, సో నా ప్రాణం అంతా పెట్టేసి సినిమా తీస్తున్నాను, మొత్తం భారం విష్ణు మీద అలాగే శివయ్య మీదే వదిలేశాను, ఏం చేస్తాడో అని అంటున్నారు. సో సినిమా రిలీజ్ అయ్యే టైంకి గట్టిగా ఒక మాట చెప్పాలి అంటే మోహన్ బాబు గారికి మీరు ఏం చెప్తారు? I'll tell him personally, because that's very emotional for me. You know, that's a conversation మా నాన్నతో ఈరోజు రాత్రి కూర్చొని మాట్లాడాలనుకున్నా. That's very personal for me. Thank you. All the best.